హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు అసఫ్జాహీలో భాగంగా రెండవ పార్ట్ని చూద్దాం. అఫ్జలుద్దౌలా క్రీస్తు శకము 1857 నుంచి 1869 వరకు. నాజరుద్దౌలా మరణానంతరం మీర్ తహనియాత్ అలీ ఖాన్ అఫ్జలుద్దౌలా మే 1857 సింహాసనం అధిష్ఠించాడు. ఇతను రాజ్యానికి వచ్చిన కొద్ది రోజులలోనే జూలై 17, 1857 నిజాం రాజ్యంలో కూడా సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది. రోహిల్లాలు రెసిడెన్సీపై దాడి చేశారు, కానీ సాలార్ జంగ్ వాటిని కఠినంగా అణచివేశాడు. తిరుగుబాటు అణచివేసిన అనంతరం బ్రిటిష్ వారు నాణేలపై నుంచి మొఘల్ చక్రవర్తి బహదూర్ పేరు తొలగించుకోమని, దాని స్థానంలో నిజాం పేరు ముద్రించమని సలహానిచ్చారు. ఈ సలహా ప్రకారం నాణేలపై ఒకవైపు నిజాం ఉల్ ముల్క్ అసఫ్జా బహదూర్ అని, ఒకవైపు జులుస్ మైమరత్ జర్ము ఫర్కుందా అని, బుల్యాద్ హైదరాబాద్ అని మరొక వైపు ముద్రించారు. ఈ నాణానికి హోలీ సిక్కా అని పేరు. కుత్బాను కూడా మొఘల్ చక్రవర్తి రెండవ బహదూర్ షా పేరు పైన కాక అఫ్జలుద్దౌలా పేరు మీద చదవడం మొదలైంది. అంతేగాక మొఘల్ దక్కన్ సుబేదారి పదవి రద్దయింది. తిరుగుబాటు ముగిసిన అనంతరం విక్టోరియా మహారాణి నిజాంకు 31 ఆగస్టు 1861 గ్రాండ్ కమాండర్ స్టార్ ఆఫ్ ఇండియా అని బిరుదును ఇచ్చింది. తిరుగుబాటు ఫలితంగా కంపెనీ స్థానంలో బ్రిటిష్ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చినా కూడా నిజాం బ్రిటిష్ సంబంధాలలో మార్పు ఏమీ రాలేదు. బ్రిటిష్ జోక్యం ఇంకా ఎక్కువైంది. నిజాం సార్వభౌమాధికారం పరిమితం చేయబడింది. బ్రిటిష్ రెసిడెంట్ అత్యంత ప్రభావశీలిగా మారాడు. నిజాం బ్రిటిష్ వైస్రాయ్ చేతిలో కీలుబొమ్మ అయ్యాడు. నవాబు అఫ్జలుద్దౌలా పరిపాలనా కాలంలో చాలా ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. 1860లో బ్రిటిష్ వారి నుంచి నిజాం చాలా ప్రాంతాలను పొందగలిగాడు. హైదరాబాద్ రాష్ట్రంలోనే రాయచూడు అంతర్వేది నుంచి వెళ్లే ముంబాయి మద్రాసు రైల్వే లైనుకు నిజాం భూమిని ఇచ్చాడు. అనంతరం ఇది వాడి వరకు ఉపయోగించబడింది. ఈ రైల్వే లైను వల్ల హైదరాబాదు ఆర్థిక విషయాల్లో చాలా అభివృద్ధి చెందింది. ఈ కాలంలో సాలార్ జంగ్ చేసిన సంస్కరణలు హైదరాబాదు ఆధునికత వైపుకు నడిపించాయి. ఇతను అఫ్జల్గంజ్ మసీదును, అఫ్జల్గంజ్ బ్రిడ్జ్ను, అఫ్జల్గంజ్ బజార్ను నిర్మించాడు. అఫ్జలుద్దౌలా 26 ఫిబ్రవరి 1869 మరణించాడు. అనంతరం అతని కుమారుడు మీర్ మెహబూబ్ అలీ ఖాన్ సింహాసనం వచ్చాడు. సాలార్ జంగ్ సంస్కరణలు 1853 నుంచి 1883, అంటే దాదాపు 30 సంవత్సరాలు. సాలార్ జంగ్ ప్రసిద్ధి చెందిన మీర్ తురబ్ అలీ ఖాన్ ముగ్గురు నిజాంలు నాజరుద్దౌలా, అఫ్జలుద్దౌలా, మెహబూబ్ అలీ ఖాన్ల వద్ద 30 సంవత్సరాలు, అంటే 1853 నుంచి 83 దివానుగా పనిచేశాడు. అప్పట్లో దివాన్ అంటే ప్రధానమంత్రి. ఇతను మే 31, 1853 నాజరుద్దౌలా కాలంలో దివానుగా నియమించబడ్డాడు. ఈ పదవి చేపట్టక ముందు అతను మెదక్ తాలూకా దారుగా ఉన్నాడు. 1869లో అఫ్జలుద్దౌలా మరణం సాలార్ జంగుకు బాగా కలిసి వచ్చింది. ఈ కాలంలో రాజ్యం విపత్కర పరిస్థితుల్లో ఉంది. తన సంస్కరణలతో రాజ్యాన్ని అభివృద్ధి బాటలో నడిపించాడు. సాలార్ జంగ్ అనేక సంస్కరణలు చేపట్టారు. అవి పరిపాలనా సంస్కరణలు. పాలనా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు సాలార్ జంగ్ అనేక సంస్కరణలు చేపట్టారు. 1855లో ఒప్పంద రెవెన్యూ అధికారుల స్థానంలో జీతం ఇచ్చి తాలూకుదారులను, అంటే కలెక్టర్లను నియమించాడు. 1865లో జిలాబందీ విధానం ప్రవేశపెట్టాడు. దీని ప్రకారం రాజ్యాన్ని 14 జిల్లాలుగా విభజించారు. ప్రతి జిల్లాపై అవ్వల్ తాలూకాదారు, అంటే జిల్లా కలెక్టర్ను, అతని సహాయార్థం దోయుం తాలూక్దార్, అంటే సబ్ కలెక్టర్ను నియమించాడు. ఈ విధంగా 14 జిల్లాలను చేసి వాటికి కలెక్టర్ని మరియు సబ్ కలెక్టర్ని, అప్పట్లో వాళ్ళను తాలూకాదారు లేదా అవ్వల్ తాలూకాదార్ అంటేనేమో జిల్లా కలెక్టర్, దోయుం తాలూకాదార్ అంటేనేమో సబ్ కలెక్టర్.
ఈ విధంగా వారిని కూడా నియమించాడు. 3వ శ్రేణి అధికారులను సోయం తాలూక్దార్లు లేదా తహసీల్దార్లు అన్నాడు. తాలూక్దార్ల పని విధానాన్ని పర్యవేక్షించుటకు మజ్లిస్ మాల్ గూజారీ అనే బోర్డును ఏర్పాటు చేశాడు. కానీ ఈ పరిపాలనా బోర్డు కేవలం 2 సంవత్సరాల్లోనే రద్దు చేయబడింది. 1868లో సాదర్ ఉల్ మహం 4 మంత్రులను నియమించాడు. వీరిలో 3కి కొత్తగా ఏర్పాటు చేయబడిన పోలీస్, రెవెన్యూ, న్యాయశాఖల బాధ్యత అప్పగించబడింది. 4వ మంత్రికి విద్య, ఆరోగ్యం మొదలగు శాఖలు ఇవ్వబడ్డాయి. ఆర్థిక సంస్కరణలు. రాజ్యాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సాలార్జంగ్ సంస్కరణలు అమలు చేశాడు. అమల్లో ఉన్న పన్ను విధానాన్ని రద్దు చేశాడు. ఈ విధానం వల్ల పన్ను వసూలు అధికారులు లేదా దఫ్తర్దారులు మాత్రమే లాభపడుతున్నారు. వారు రైతు నుంచి ప్రభుత్వానికి కట్టవలసిన పన్ను కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం, రైతులు నష్టపోతున్నారు. రైతులకు ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధం లేదు. అటు ప్రభుత్వం, ఇటు రైతులు పన్ను వసూలు అధికారుల చేతిలో మోసపోతున్నారు. ఇది గమనించిన సాలార్జంగ్ మొదట పన్ను వసూలు అధికారులను తొలగించి పన్ను వసూలు విధానాన్ని రద్దు చేశాడు. రైతుల నుంచి పన్ను వసూలు చేయడానికి జీతం ఇచ్చే ప్రాతిపదికన తాలూక్దారులను నియమించాడు. దాంతో రైతులు దఫ్తర్దారులనే దళార్లు హస్తాల నుంచి బయటపడ్డారు. ప్రభుత్వానికి వారికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది. రాజ్యానికి వచ్చే ఖచ్చితమైన ఆదాయం ఎంతో తెలుసుకోవడానికి వీలైంది. సాలార్జంగ్ ప్రవేశపెట్టిన మరో ముఖ్యమైన సంస్కరణ ద్రవ్య స్థిరీకరణ. నాణేల ముద్రణ రాజ్యం యొక్క గుత్తాధిపత్యంగా ఉండేది కాదు. ఫలితంగా నకిలీ నాణేలు ముద్రణ అయి అసలు నాణ్యం విలువను తగ్గించేవి. ఈ పద్ధతి రద్దు చేస్తూ సాలార్జంగ్ నాణ్యం ముద్రణను ప్రభుత్వ గుత్తాధిపత్యం కిందకు తెచ్చాడు. హైదరాబాద్లో ప్రభుత్వ టంకశాలను ఏర్పాటు చేశాడు. జిల్లాలలో ఉన్న టంకశాలలు రద్దు గావింపబడ్డాయి. సాలార్జంగ్ ప్రవేశపెట్టిన నూతన నాణాన్ని హోలీ సిక్కా అన్నారు. ఇది వస్తు వినిమయంలో ప్రామాణికంగా నిలిచింది. సాలార్జంగ్ ప్రవేశపెట్టిన ఈ సంస్కరణల వల్ల రాజ్య ఆర్థిక పరిస్థితి మెరుగైంది. ప్రభుత్వ నగలను తనఖా పెట్టి డబ్బు సృష్టించాడు. తక్కువ వడ్డీకి అప్పులు తెచ్చి ప్రభుత్వ అప్పులను తీర్చివేశాడు. 1857 సిపాయిల తిరుగుబాటులను అణచివేయడంలో బ్రిటిష్ వారికి సహాయపడడం ద్వారా నిజాం బ్రిటిష్ వారికి చెల్లించాల్సిన 50 లక్షల రుణాన్ని మాఫీ చేయించాడు. అంతేకాకుండా 1861లో రాయచూర్, అహ్మద్నగర్, దారాషివ్ ప్రాంతాలను బ్రిటిష్ వారి నుంచి నిజాంకు తిరిగి ఇప్పించగలిగాడు. ఈ సంస్కరణల వల్ల నిజాం రాజ్య ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. నిజాం కుదువపెట్టిన ఆభరణాలను విడిపించడం జరిగింది. అంతేకాకుండా తక్కువ వడ్డీకి కొత్త రుణాలను పొంది నిజాం మొండి బకాయిలను పూర్తిగా చెల్లించాడు. విద్యా సంస్కరణలు. సాలార్జంగ్ విద్యారంగంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. 1855లో దారుల్ ఉల్ ఉలూమ్ ఆంగ్ల పాఠశాలను స్థాపించాడు. 1870లో సిటీ హై స్కూల్, 1872లో చాదర్ఘాట్ హై స్కూల్ స్థాపించబడ్డాయి. పబ్లిక్ వర్క్స్ శాఖకు సాంకేతిక నిపుణులను అందించడం కోసం 1870లో ఇంజనీరింగ్ కళాశాల స్థాపన జరిగింది. 1873లో నవాబుల పిల్లల కోసం మద్రసా ఈ ఆలియా పాఠశాల స్థాపించబడింది. రాజకుటుంబంలోని పిల్లల కోసం 1878లో మద్రసా ఈ ఐజా పాఠశాల స్థాపన జరిగింది. సాలార్జంగ్ పరిపాలనా కాలంలో రాజ్యమంతటా ఉర్దూ, పర్షియన్ మరియు స్థానిక భాషల్లో మొత్తం 162 పాఠశాలలు స్థాపించబడ్డాయి. న్యాయ సంస్కరణలు. సాలార్జంగ్ న్యాయ వ్యవస్థను చక్కగా తీర్చిదిద్దారు. న్యాయ వ్యవస్థకు సంపూర్ణ స్వేచ్ఛ కల్పించబడింది. మున్సిఫీలు మీర్ ఆదిల్ అనే న్యాయ అధికారులను నియమించాడు. వీరు హైదరాబాద్లో ఉన్న హైకోర్టు మహకామా ఈ సాదర్ ఆధీనంలో పనిచేస్తారు.
హైదరాబాద్ హైకోర్టు పైన మజ్లిస్ ఈ మురాఫా కోర్టు ఆఫ్ అప్పీల్ అనే న్యాయస్థానం ఏర్పాటు చేయబడింది. హైదరాబాద్లో సివిల్ హైకోర్టు న్యాయస్థానం బుజుంగ్ అంటే సీనియర్, దివానీ అదాలత్ లేదా ఖుర్ద్ జూనియర్లు ఏర్పాటు చేయబడ్డారు. ఫౌజ్రీ అదాలత్ అనే క్రిమినల్ కోర్టు హైదరాబాద్లో ఏర్పాటు చేయబడింది. మహమ్మదీయ న్యాయశాఖ ప్రకారం నడిచే దారుల్ కాజీ లేదా కాజీ అనే న్యాయస్థానాలు మరియు మత సంబంధ కేసులను పరిష్కరించడానికి మహాకామా ఈ సదరత్ అనే న్యాయస్థానాలు ఏర్పాటు చేయబడ్డాయి. కఠిన శిక్షలు రద్దు చేయబడ్డాయి. అవినీతిని నిర్మూలించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. పోలీస్ సంస్కరణలు. సాలార్జంగ్ పోలీసు విభాగంలో అనేక సంస్కరణలు అమలు జరిపాడు. రోహిల్లాలు, పఠాన్లతో కూడిన ప్రైవేటు పోలీసు బలగాలను రద్దు చేశాడు. అతను మహకామా ఈ కొత్వాలీ అనే పోలీసు విభాగాన్ని, నిజామత్ అనే పోలీసు దళాన్ని సృష్టించాడు. ఈ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా నియమించింది. రాష్ట్రమంతటా చౌకీలు అంటే పోలీస్ స్టేషన్లు మరియు నాకాస్ అంటే చెక్ పోస్టులను సృష్టించాడు. నగరంలో పోలీసు దళానికి కొత్వాల్ అధిపతిగా కొనసాగాడు. శాంతి భద్రతల నిర్వహణ బాధ్యత ఇతనిది. సాలార్జంగ్ సంస్కరణల మూలంగా నేరాల రేటు తగ్గి శాంతి నెలకొంది. సైనిక సంస్కరణలు. సాలార్జంగ్ నిజాం రాజ్యంలో వ్యవస్థీకృత సైనిక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. సైన్యం కోసం 1864లో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసి దాని పర్యవేక్షణ బాధ్యతల కోసం ఒక కార్యదర్శిని నియమించాడు. 1875 దఫ్తర్ ఏ నాజం జమీయత్ సైనిక కార్యాలయంను ఏర్పాటు చేశాడు. 1870లో సైనిక కార్యదర్శి పదవిని రూపొందించారు. సైన్యంలో నియామకాలు బాధ్యత ఇతనిదే. సైన్యానికి ఐరోపా తరహాలో ఆధునిక పద్ధతులలో శిక్షణ ఇప్పించారు. రవాణా ప్రజాహిత సంస్కరణలు. నిజాం రాజ్యంలో రవాణా సౌకర్యాలు పెరిగి మెరుగుపరిచేందుకు సాలార్జంగ్ తగిన చర్యలు తీసుకున్నారు. 1870లో మద్రాస్ ముంబైలను కలిపే రైల్వే లైన్ చేయబడింది. అది వాడి నుండి గుల్బర్గా గుండా వెళ్ళింది. తర్వాత వాడిని అనుసంధానించే ప్రత్యేక లైన్ వేయబడింది. చందా రైల్వే ప్రణాళిక కూడా ఇతని కాలంలోనే ఆమోదించబడింది. 1856-57లో కర్నూలు ద్వారా హైదరాబాద్ మరియు ముంబైలను కలుపుతూ టెలిగ్రాఫ్ లైన్ వేయబడింది. హైదరాబాద్లో తపాలా విభాగం 1862లో ప్రారంభమైంది. 1871 నాటికి దాని కార్యకలాపాలు హైదరాబాద్లోని మొత్తం దివానీ ప్రాంతాలను వ్యాప్తి చెందాయి. జిల్లాలతో అనుసంధానం కోసం మెరుగైన రహదారి మార్గాలతో పాటుగా అనేక వంతెనలు, కల్వర్టులు నిర్మించబడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగాలు. పరిపాలనా నాణ్యతను పెంపొందించడం కోసం దేశంలోని ప్రతిభ గల వారిని ప్రభుత్వ ఉద్యోగులలోనికి ఆహ్వానించాడు. సయ్యద్ హుస్సేన్, సయ్యద్ బిల్గ్రామి, మాహిబ్ హుస్సేన్, సయ్యద్ మోహిని అలీ, మోహిన్ ఉల్ ముల్క్ లాంటి వారు హైదరాబాద్ రాజ్యంలో చేరి ఉన్నత పదవులు చేపట్టి ప్రాధాన్యతను పొందారు. ఈ విధంగా అఘోరనాథ చటోపాధ్యాయ గొప్ప విద్యావేత్త. మజ్లిస్ ఈ మురాఫా మిర్జా గాలిబ్ మనవడు మిర్జా అషా బేగ్ను హైదరాబాద్కు రప్పించి అతన్ని యువరాజు మెహబూబ్ అలీ ఖాన్కు శిక్షకునిగా నియమించాడు. ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు అంచనా వేసి ప్రతిభ ఆధారంగా పదోన్నతులు కల్పించే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధంగా సాలార్జంగ్ 1 పాలనా కాలంలో నిజాం రాజ్య చరిత్రలో ముఖ్యమైనటువంటి ఘట్టం. ఇతని సంస్కరణలు హైదరాబాద్ రాష్ట్రానికి మంచి ఆర్థిక బలాన్ని ఇచ్చాయి. మొత్తం పరిపాలనా వ్యవస్థను ఏకీకృతం చేశాయి. అందుకే అతను ఆధునిక హైదరాబాద్ రాష్ట్ర వాస్తుశిల్పి అని చెబుతారు. మీర్ మెహబూబ్ అలీ ఖాన్ 1869 నుంచి 1911. అఫ్జల్ ఉద్దౌలా మరణం నాటికి మెహబూబ్ అలీ ఖాన్ 2.5 సంవత్సరాల బాలుడు. ఇతను 18 ఆగస్టు 1866 జన్మించాడు. రాకుమారుని సంరక్షణార్థం సాలార్జంగ్తో పాటు అమీర్ ఈ కబీర్
సాలార్ జంగ్, మీర్ లాయక్ అలీ, నరేంద్ర బహదూర్తో కూడిన రాజ్య ప్రతినిధి సభను ఏర్పాటు చేశారు. మీర్జా గాలిబ్ మనవడు మీర్జా ఆషా బేగ్ను శిక్షకుడిగా నియమించారు. 1884లో తనకు 18 సంవత్సరాలు నిండిన అనంతరం మెహబూబ్ అలీ ఖాన్ అధికారాన్ని స్వీకరించాడు. అతని పరిపాలనలోని ముఖ్యాంశం కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లేదా క్యాబినెట్ కౌన్సిల్ ఏర్పాటు. సంవిధానబద్ధమైన క్యాబినెట్ కౌన్సిల్ను ఖానూన్ షా ఈ ముబారక్ అన్నారు. ఇది ప్రధాని, వివిధ శాఖల మంత్రులు, సచివాలయ విధులను తెలియజేస్తుంది. చట్టాల నిర్మాణం కోసం 1893లో దివాను అధ్యక్షునిగా 19 మంది సభ్యులతో కూడిన ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేయబడమైంది. దీనితో పరిపాలనా వ్యవస్థలో మార్పులు వచ్చాయి. రెవెన్యూ పరిష్కారాలపై దృష్టి సారిస్తూ మెహబూబ్ అలీ ఖాన్ పరిపాలనా సంస్కరణలు చేపట్టారు. హైదరాబాద్లో నూలు పరిశ్రమ స్థాపించారు. నీటిపారుదల వసతులను అభివృద్ధి చేశారు. పాత చెరువులకు మరమ్మతు చేయించారు. ఆరోగ్య సంరక్షణ, తాగునీటి వసతులు కల్పించారు. రైల్వేలను, పన్ను వసూలు శాఖను బలపరిచారు. దేశీ పరిశ్రమలను ఏర్పరిచి వర్తక వాణిజ్యాలను ప్రోత్సహించాడు. వీటి అన్నింటి వల్ల ఆర్థిక అభివృద్ధి జరిగి ఆదాయం పెరిగింది. ఇతని పరిపాలనా కాలంలో విద్యకు ప్రత్యేక శ్రద్ధ ఇవ్వబడింది. రాజ్యమంతటా పాఠశాలలు స్థాపించబడ్డాయి. రెవెన్యూ, పోలీసు, న్యాయశాఖలు ఆధునిక రీతిలో సంస్కరించబడ్డాయి. 1905లో దివాన్ కిషన్ పర్నాద్ రాజ్యాన్ని 4 సుబాలుగా విభజించాడు. ఇవి వరంగల్ సుబా, మెదక్ సుబా, గుల్ సుబా మరియు ఔరంగాబాద్ సుబా. పరిపాలన చాలా సులభతరమైంది. ఈ విధంగా ఆ కాలంలోని వారు ఉండేవారు. ఇతని కాలంలో చాలా సంస్కరణలు జరిగాయి. ముఖ్యంగా పాఠశాలలు, మద్రసా ఈ ఆలియా, మెహబూబియా బాలికల పాఠశాల, దారుస్ ఉల్ ఉలూమ్ పాఠశాల, మెహబూబియా కళాశాల, ఆలియా కళాశాల మొదలైనవి స్థాపించబడ్డాయి. అసఫియా స్టేట్ గ్రంథాలయం స్థాపించబడింది. ఇందులో అరబిక్, పర్షియన్ భాషలకు చెందిన అరుదైన రాతప్రతులు భద్రపరచబడ్డాయి. 1884 సంవత్సరంలో పర్షియన్ స్థానంలో ఉర్దూ అధికార భాషగా మార్చబడింది. ఉర్దూ అధికార భాష అనేది 1884లో ఏర్పడింది ఉర్దూ అధికార భాషగా. ఫిబ్రవరి 1885న ఇంగ్లాండ్ మహారాణి ఘనత వహించిన ప్రభు నిజాంకు గ్రాండ్ కమాండర్ స్టార్ ఆఫ్ ఇండియా బిరుదు ప్రదానం చేసింది. విక్టోరియా రాణి స్మృత్యర్థం 1905లో సరూర్ నగర్లో విక్టోరియా మెమోరియల్ అనాథాశ్రమం స్థాపించాడు. 1908లో మూసీ నదికి భీకరమైన వరదలు వచ్చి అతలాకుతలం చేసినప్పుడు నిజాం ప్రజలను అన్ని విధాలా ఆదుకున్నాడు. ప్రభుత్వం వరద బాధితుల కోసం శిబిరాలను ఏర్పాటు చేసి దుస్తులను పంచిపెట్టింది. శరణార్థుల భోజనం కోసం 11 వంటశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. 1909లో ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను రప్పించి వరద నివారణకు మూసీపై వంతెనను నిర్మింపజేశాడు. నాగార్జున సాగర్ ఆనకట్ట పనులు ఇతని కాలంలోనే ప్రారంభించారు. మెహబూబ్ అలీ ఖాన్ పరిపాలనా కాలంలో రాజకీయ, సాంఘిక మార్పులు చోటు చేసుకున్నాయి. యంగ్ యావ్ ఇంప్రూవ్మెంట్ అసోసియేషన్ అనే సాంఘిక సంస్థ ఏర్పడింది. ఇది ప్రజల్లో మార్పు తేవడానికి ప్రయత్నం చేసింది. థియోసోఫికల్ సొసైటీ శాఖను 1882లో చాదర్ఘాట్లో స్థాపించారు. రాజా మురళీ మోహన్ బెహదూర్ అధ్యక్షతన 1892లో చాదర్ఘాట్లో హిందూ సోషల్ క్లబ్ను స్థాపించారు. 1892లో ఆర్య సమాజ్ శాఖను స్థాపించారు. ఇది హింసను హిందూ సమాజంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ సంస్థలన్నీ ప్రజల అభిప్రాయాలను మార్చడంలో ముఖ్య భూమిక పోషించాయి. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1911-1948. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మెహబూబ్ అలీ ఖాన్ కుమారుడు. ఇతను ఏప్రిల్ 6, 1886లో జన్మించాడు. 1911లో సింహాసనం అధిష్ఠించాడు. తొలి సంవత్సరాల పాలనా కాలంలో ఉస్మాన్ అలీ ఖాన్లో కృతనిశ్చయుడైన సంస్కరణ చూడవచ్చు.
పరిపాలనా వ్యవస్థను మెరుగుపరచడానికి ఎన్నో సంస్కరణలు చేశారు. ప్రజల స్థితిగతులను, సమస్యలను తెలుసుకోవడానికి జిల్లాలలో పర్యటించేవారు. రాజు పర్యటన సమయంలో ధనికులు, పేదలు రాజుకు నజర్ సమర్పించుకోవడం పరిపాటి, అంటే కానుకలు అనేవి ఇవ్వడం. ఉస్మాన్ అలీ ఖాన్ దానిని తప్పనిసరిగా చేశాడు. రాజ్యంలో దేవదాసి వ్యవస్థను నిషేధించాడు. వెట్టి చాకిరి, బేగార్ దురాచారాన్ని కూడా నిషేధించాడు. అధికారులు తప్పనిసరిగా తలపాగా, దస్తర్ ధరించాలని ఆదేశించారు. పరిపాలనా సంస్కరణలు 1914 నుంచి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దివాను సహకారాలు లేకుండా పరిపాలన కొనసాగించాడు. ఈ కాలంలో అన్ని రంగాలలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దివాన్ల అవసరం అనేది లేకుండా పరిపాలించిందట. ఈ కాలంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది. ఇతను పరిపాలన ప్రజలకు చేరువ చేశాడు. పరిపాలనా యంత్రాంగాన్ని నిర్మించుకోవడానికి, రాష్ట్ర ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి అతనికి వెసులుబాటు కలిగింది. ఇతని కాలంలో జరిగిన గొప్ప పరిపాలనా మార్పు రాష్ట్ర ఆదాయాలను పునర్వ్యవస్థీకరించడం, ఆదాయ వ్యయ పద్ధతులను పునర్విభజించడం జరిగింది. 1938లో 85 మంది సభ్యులతో చట్టసభను ఏర్పాటు చేశారు. ఇందులో మొదటిసారిగా హరిజనులకు స్థానం కల్పించారు. గిరిజనులకు, వెనుకబడిన తరగతులపైన దృష్టి కేంద్రీకరించాడు. సత్వర న్యాయం కోసం గిరిజన పంచాయతీలను ఏర్పాటు చేశారు. నిజాం దేవాలయాలకు, మసీదులకు, చర్చిలకు, గురుద్వారాలకు, అఘర్ఖానాలకు, దర్గాలకు, ధర్మ సంస్థలకు విరాళాలు ఇచ్చేవారు. ప్రభుత్వ సహకారంతో జాతీయ పరిశ్రమల ఏర్పాటు, జాతీయ రవాణా వ్యవస్థ, జాతీయ విమానయాన సంస్థ ఏర్పాటు, నగరాభివృద్ధి బోర్డు ఏర్పాటు మొదలైన వాటన్నింటినీ మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఘనత నిజాం ప్రభుత్వానికి ఉంది. ఇతని కాలంలోనే మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలు సంభవించాయి. 1914లో సంభవించిన మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో నిజాం బ్రిటిష్ వారికి సైనిక, ధన, వస్తు రూపకంగా సహకారం అందించారు. ఇతను అందించిన సహకారానికి బ్రిటిష్ వారు నిజాంకు విశ్వసనీయమైన పాత్రుడు, ఫెయిత్ఫుల్ అలై బిరుదు ఇచ్చారు. ఈ విధంగా 1918లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కింగ్ జార్జ్ చేత హిజ్ హైనెస్ నుండి హిజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్గా కీర్తించబడ్డాడు. మరి నిజాం కాలంలో విద్య అత్యున్నత దశకు చేరింది. ప్రాంతీయ ఇంగ్లీష్ భాషల్లో అనేక పాఠశాలలు స్థాపించబడ్డాయి. ఉస్మాన్ అలీ ఖాన్ 1918 ఆగస్టు 28న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పాటుకై ఒక ఫర్మానా జారీ చేశాడు. 1400 ఎకరాల్లో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి విశ్వవిద్యాలయ భవనానికి నవాబ్ యార్జంగ్ రూపశిల్పిగా వ్యవహరించాడు. ఈ కాలంలో శ్రీ విద్య అభివృద్ధి చెందింది. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు స్థాపించబడ్డాయి. ప్రాథమిక విద్య ఉచితం గావించబడింది. ఈ విధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు వైద్య, వ్యవసాయ, పశు వైద్యశాలలు, 3 సైన్స్ కళాశాలలు, లలిత కళల కళాశాలలు వరంగల్, గుల్బర్గా, ఔరంగాబాద్లో స్థాపించబడ్డాయి. అనేక సంస్థలకు నిజాం విరాళం ఇచ్చాడు. అటువంటి వాటిలో బెనారన్ విశ్వవిద్యాలయం, అలీఘర్ విశ్వవిద్యాలయం, రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతి నికేతన్ మొదలగునవి. జనానా పాఠశాల, మహబూబియా పాఠశాల, స్టార్లీ గర్ల్ హై స్కూలు, హుస్సేన్ మొహల్లా మిడిల్ స్కూలు, షాలిబండ మిడిల్ స్కూలు, మద్రసా ఈ నిజ్వాన్, హన్మకొండ గవర్నమెంట్ మిడిల్ స్కూల్ మొదలైనవి స్థాపించబడ్డాయి. నీటిపారుదల సౌకర్యాలు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నీటిపారుదల రంగం ప్రాముఖ్యతను గుర్తించాడు. నవాబు జంగును నిజాం రాజ్య ప్రధాన ఇంజనీర్గా నియమించాడు. కృష్ణా, గోదావరి నదీ జలాలను గరిష్టంగా వినియోగించుకునేందుకు ఒక సమగ్ర ప్రణాళికను తయారు చేయించాడు. ఇంతకు ముందున్న చెరువులు, కాలువలను మరమ్మతులు చేయడంతో పాటుగా కొన్ని కొత్త ప్రాజెక్టులను, చెరువులను నిర్మించాడు. వాటిలో ముఖ్యమైనవి ఉస్మాన్ సాగర్ 1919, హిమాయత్ సాగర్ 1927, పోచారం 1922, రాయంపల్లి రిజర్వాయరు 1924,
నిజాం సాగర్ ప్రాజెక్టు 1924 నుంచి 31, వైరా ప్రాజెక్టు 1923 నుంచి 30, డిండి ప్రాజెక్టు 1943. ఈ విధంగా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించాడు. పారిశ్రామికీకరణ. నిజాం పరిపాలనా కాలంలో పారిశ్రామికీకరణ వేగంగా అభివృద్ధి చెందింది. వీటి కాలంలో స్థాపించబడిన పరిశ్రమలు సింగరేణి క్యాలరీలు, నిజాం చక్కెర పరిశ్రమ, ఆల్విన్ లోహ పరిశ్రమ, ప్రోగా టూల్స్, హైదరాబాద్ అజ్బెస్టాన్, వజీరు సుల్తాన్ పొగాకు పరిశ్రమ, చార్మినార్ సిగరెట్ పరిశ్రమ, కార్ఖానా, జిందా తిలిస్మాత్ పరిశ్రమ, కాలెండర్ కేబుల్ పరిశ్రమ, కుటీర పరిశ్రమలు, కాగితం పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ, దివాన్ బహదూర్ రావు గోపాల్ మిల్స్, డిబిఆర్ మిల్స్, అజం జాహీ మిల్స్, రసాయన ఔషధాల పరిశ్రమలు. వీటన్నింటి వల్ల ఉద్యోగిత లభించడమే కాకుండా రాజ్య ఆదాయం పెరిగింది. ఆధునిక రవాణా వ్యవస్థ. మొదటి సాలార్జంగ్ కాలంలో ప్రారంభమైన ఆధునిక రవాణా సమాచార వ్యవస్థలను మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మరింత అభివృద్ధి పరిచాడు. ఇతని కాలంలోనే కాచిగూడ రైల్వే స్టేషన్ 1916లో నిర్మించబడింది. స్వీట్ 16 కాచిగూడ. ఇది నిజాం రాజ్య గ్యారంటీడ్ అంటే ఎన్జిఎస్ఆర్ రైల్వే ప్రధాన కార్యాలయంగా 1950 వరకు కొనసాగింది. అలాగే రోడ్డు రవాణా వ్యవస్థ మెరుగుదలకు ఎన్నో చర్యలు చేపట్టారు. 1932 వరకు ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న రోడ్డు రవాణా వ్యవస్థను ప్రభుత్వ ఆధీనంలోనికి తీసుకువచ్చాడు. ఈ విధంగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1938లో జారీ చేసిన ఫర్మానా ప్రకారం దక్కన్ విమానయాన సంస్థ నిజాం ప్రభుత్వ ఆధీనంలో ఏర్పాటు చేయబడింది. దీని విమానాశ్రయం బేగంపేటలో ఏర్పరచబడి నిజాం రైల్వే ఆధీనంలోనికి రాబడింది. ఈ విధంగా 1930 నుంచి రైల్వే వ్యవస్థ నిజాం గ్యారంటీడ్ రాజ్య రైల్వే బోర్డు ఆధ్వర్యంలో పనిచేయసాగింది. 1938 నుంచి విమానయాన సర్వీసును రైల్వే బోర్డు ఆధీనంలోనికి తేబడి నిజాం రాజ్య పాలన అంతమయ్యే వరకు అంటే 1948 వరకు కొనసాగాయి. కట్టడాలు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వాస్తుపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాడు. ఈ కాలంలో నిర్మించిన వాస్తు ఈ కాలం నాటి ప్రజల ఆలోచనలకు, వారి సంస్కృతి నాగరికతలకు అద్దం పడుతుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి మొఘల్ ఇండో వాస్తు నిర్మాణ శైలిలో, హైకోర్టు భవనము ఇండో సరాసెనిక్ శైలిలో, అసెంబ్లీ భవనము సరాసెనిక్ రాజస్థానీ తేలిలో నిర్మించబడింది. మిగతా భవనాలైన సిటీ కళాశాల, పబ్లిక్ గార్డెన్స్, యునానీ ఆసుపత్రి, అసఫియా గ్రంథాలయము, హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, టౌన్ హాల్, ఈడెన్ బాగ్, జూబ్లీ హాల్, జూడీ మసీద్ మొదలైన నిర్మాణాలు హిందూ, ముస్లిం, పాశ్చాత్య శైలిలో నిర్మించబడ్డాయి. ఉద్యానవనాలు, మార్కెట్లు, విశాలమైన రోడ్లు, భూగర్భ మురుగునీటి పారుదల వీటన్నింటినీ పర్యవేక్షించడానికి నగరాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేయబడింది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిజాం కుశాగ్ర బుద్ధి, ఆదర్శ సిద్ధాంతాలు కలిగిన పాలకుడు, దూరదృష్టి కలిగి రాజ్య యంత్రాంగం నడిపించగలిగిన జ్ఞాని, గొప్ప పరిపాలకుడు. నిజాం బహుభాషా కోవిదుడు. ఇతనికి ఉర్దూ, ఇంగ్లీషు, పర్షియన్, టర్కీ, అరబిక్, తెలుగు మొదలైన 6 భాషల్లో ప్రావీణ్యం పొంది ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడిగా నిజాం ప్రసిద్ధి చెందాడు. అతని కాలంలో జరిగిన సంస్కరణలతో వచ్చిన అనూహ్య మార్పుల వల్ల నిజాం రాజ్యం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఆధునికీకరించబడింది. పోలీస్ చర్య. బ్రిటిష్ వారు భారతదేశాన్ని 1947లో విడిచిపెట్టినప్పుడు స్వదేశీ సంస్థానాధీశులకు భారతదేశం లేదా పాకిస్తాన్లో చేరడానికి లేదా స్వతంత్రంగా ఉండడానికి బ్రిటిష్ వారు అవకాశం ఇచ్చారు. 1947లో నాటి భారత హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ను భారతదేశంలో చేరమని అభ్యర్థించినప్పటికీ అతను నిరాకరించాడు. బదులుగా అతను ఆగస్టు 15, 1947న హైదరాబాద్ను స్వతంత్రంగా దేశంగా ప్రకటించాడు. అంతేకాకుండా పాకిస్తాన్ సహాయంతో హైదరాబాద్ ఆయుధాలు సమకూర్చుకోవడాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
సర్దార్ పటేల్ స్వతంత్ర హైదరాబాద్ ఆలోచనను భారతదేశ నడి రోడ్డున పుండుగా అభివర్ణిస్తూ శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. చివరకు తప్పని పరిస్థితుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్పై పోలీస్ చర్యను ప్రారంభించాడు. దాని సాంకేతిక నామం ఆపరేషన్ పోలో, సాధారణంగా పోలీస్ యాక్షన్గా పిలుస్తారు. ఇది కేవలం 5 రోజుల ఆపరేషన్ మాత్రమే. సెప్టెంబర్ 13, 1948లో ప్రారంభమై ఈ పోలీస్ చర్య 17 సెప్టెంబర్ 1948 వరకు కొనసాగింది. భారత సైన్యం శక్తివంతమైన నిజాం రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ విధంగా దీంతో హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్లో విలీనం చేయబడింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదంతా కూడా అసఫ్ జాహీల గురించి మీరందరూ బాగా అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ విధంగా మొత్తం క్షుణ్ణంగా చదివితే కానీ మనకు ఆ టాపిక్ అర్థం కాదు. అందుకనే నేను డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కంటే ఒక్కొక్క లైన్ని చదివి చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ కీప్ స్మైలింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.